తులం బంగారం ఇచ్చినోళ్లు కాంగ్రెస్ కోటేయండి అంటూ కేటీఆర్ అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాండూరు బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి నరసింహులకు మద్దతుగా ఆదివారం తాండూరు రోడ్ షోలో కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 4000 పెన్షన్, తులం బంగారం వంటి హామీలతో ప్రజల్ని మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. 2000 పెన్షన్, బతుకమ్మ చీరలు తీసుకున్న వారు బీఆర్ఎస్ కోటు వేయాలని చెప్తూ దొంగ హామీలతోనే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని కేటీఆర్ ఆరోపించారు. తాండూరులో ఉన్న నర్సింగ్ కాలేజీని కొడంగల్కి ఎత్తిగలిన రేవంత్ రెడ్డి తాండూరుకు 1000 కోట్లు ఎలా ఇస్తాడనుకున్నారు. మరి 2 ఏళ్లు మనకు కరోనా లాక్డౌన్ ఉండే, మొత్తం ప్రపంచమే బంద్ ఉండే. ఆ 2 ఏళ్లు ఏం చేయలేకపోయినాం. అయితే లాస్ట్ 2 సంవత్సరాల మీ బిడ్డ రోహిత్ రెడ్డి తాండూరు నియోజకవర్గంలో గతంలో ఎవ్వరు చేయని విధంగా, ఎవ్వరు తేని విధంగా కేసీఆర్ గారి, కేటీఆర్ గారి ఆశీర్వాదంతో 1680 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి తాండూరును అభివృద్ధి చేసినాం. ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాలంటే, మరి ఈ రోజు మాతా శిశు హాస్పిటల్ తెచ్చింది ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా? అది ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గారా కాదా? మరి మనకు 2 మైనార్టీ గురుకులాలు, ఒకటేమో హైదరాబాద్ రోడ్డు మీద, ఒకటేమో జిన్గుర్తి రోడ్డు మీద. అవి తెచ్చింది ఎవరు? మరి అంతేకాకుండా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చింది ఎవరు? ఐటీఐ కాలేజీ తెచ్చింది ఎవరు? నర్సింగ్ కాలేజ్ ఇచ్చింది ఎవరు? బస్తీ దాఖలాలు ఇచ్చింది ఎవరు? అంగన్వాడీలు కట్టించింది ఎవరు? డ్వాక్రా బోర్డులు కట్టించింది ఎవరు? ప్రతి గల్లీలో సీసీ రోడ్లు వేసింది ఎవరు? తాండూరుకి రైల్వే వంతెన 74 కోట్ల రూపాయలతో తెచ్చింది ఎవరు? మన హైదరాబాద్ ఉన్నట్టు తాండూరుకి రోజు ఔటర్ రింగ్ రోడ్ ఉందంటే అది తెచ్చింది ఎవరు? ఈ రోజు గొల్ల చెరువుల అభివృద్ధి చేసింది ఎవరు? ఈ రోజు కాంగ్నా వంతెన కట్టింది ఎవరు? ఈ రోజు చిలకవాగుని మరి 6 వార్డులు వర్షం వస్తే నీళ్లలో మునుగుతున్నాయని చెప్పి, ఆ పేద ప్రజలకు ఇబ్బంది కావద్దు, ఇళ్లకు నీళ్లు రావద్దని చెప్పి 16 కోట్ల రూపాయలతో చిలకవాగు అభివృద్ధి చేసింది ఎవరు? ఈ రోజు బీఆర్ఎస్ ఏం చేసింది, రోహిత్ రెడ్డి ఏం చేసిందని ఇప్పటికన్నా ఇన్ని తెలుసుకో. ఆయన ఏదో మొన్న 6 గ్యారెంటీల పేరుతో గాలి కొట్టుకొని వచ్చిండు, ఇప్పుడు అదే గాలికి పోతాడు. మరి ఈ రోజు కాంగ్రెస్ కేసు ఖతమైంది. ఈ రోజు వాళ్ళు దుకాణం బంద్ చేసుకోవాల్సిందే, అవునా కాదా? అంతేకాదు, మరి నిన్న మొన్న రేవంత్ రెడ్డి ఇన్ని 2 ఏళ్ల నుంచి ఆయన పీకనికి శాత కాలేదంట. ఇప్పుడు తాండూరు గురించి చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఈ రోజు తాండూరుకి 1000 కోట్లు మున్సిపాలిటీకి ఇస్తాడంట. నేను ఈ రోజు మనోహర్ రెడ్డిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా, వచ్చే 2 నెలల్లో నువ్వు తాండూరు మున్సిపాలిటీకి 1000 కోట్ల రూపాయలు నిధులు తేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మరి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఈ రోజు మీ అందరినీ చూస్తుంటే ఆల్రెడీ బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ కొట్టడం ఖాయం. మరి వాళ్ళు ఎన్నో ఎత్తుగడలేసారు. మనకు వాళ్ళకి అభ్యర్థులు దొరకక మన అభ్యర్థులను కిడ్నాప్ చేసిరు, మన అభ్యర్థులను బెదిరించారు, మన అభ్యర్థులకు ప్రలోభాలు పెట్టిరు. మొన్న ఒక అభ్యర్థిని కిడ్నాప్ చేస్తే మీకు అందరూ తెలుసు కదా ఏమైందో. ఆడ పోయి ఆడ కండువా కప్పుకొని చక్కగా మానే దగ్గరికి వచ్చిండు. నేను ఈరోజు చెప్తున్నా, మనోహర్ రెడ్డి నీ ఆటలు, మీ కాంగ్రెస్ వాళ్ళ ఆటలు మా తాండూరు గడ్డ మీద సాగవు. ఇది మా తాండూరు వాళ్ళ సత్తా, ఇది నా అడ్డ అని చెప్పి ఈరోజు మీకు తెలియజేస్తున్నా. నేను మీ అందరితో ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీ అందరికీ చేతులు జోడించి మరి విజ్ఞప్తి చేస్తున్నా. మనం ఒక్కసారి మోసపోతే అయ్యో పాపం మోసపోయినంటారు. రెండోసారి అన్ని తెలిసి మోసపోతే ఆ భగవంతుడు కూడా మనం కాపాడాడు. మన తెలంగాణ మళ్ళా దేశంలో నెంబర్ 1 కావాలన్నా, మన తాండూరు బాగుండాలన్నా, మన తాండూరు భవిష్యత్తు పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలన్నా, మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా కేసీఆర్ గారితో, బీఆర్ఎస్ ప్రభుత్వంతో, రామన్నతోనే అది సాధ్యపడుతుంది. మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటే
రామన్న మళ్ళీ ప్రభుత్వంలో కావాలంటే మరి మనమందరం కూడా ఈ రోజు మనని మోసం చేసిన కాంగ్రెస్ వాళ్లకు చంపబెట్టు పెట్టాలి. 36కి 36 వార్డులలో బీఆర్ఎస్ పార్టీని బలపరిచి కారు గుర్తుకి ఓటేసి మన ప్రతి ఒక్కరి నిజాయితీ ఉంటే రేవంత్ రెడ్డి, నేను చెప్తా ఉన్నా తాండూరు గడ్డ మీద నుంచి, నిజాయితీ ఉంటే రేపు 11 తారీఖు లోపల జీవోది చెప్పు. తాండూరుకి ఇచ్చిన నర్సింగ్ కాలేజు తాండూరులే ఉంచుతా, కొడంగల్కు తీసుకపోను అని నిజాయితీ ఉంటే చెప్పు. అంతేగాని దొంగ మాటలు చెప్తే తాండూరులో నమ్మనికి ఎవరు లేరు. రోహిత్ రెడ్డి నాయకత్వంలో తాండూరు పట్టణంలో పెద్ద ఎత్తున గతంలో మరి రహదారులు కానీ, రోడ్లు కానీ, మురికి కాలువలు కానీ, ఇవన్నీ జంక్షన్లు కానీ అభివృద్ధి చేసుకున్నాం. ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చుకున్నాం. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక పరిస్థితి ఏందో తెలుసా? తాండూరులో బస్తీలలో 3 రోజుల నుంచి నీళ్ళు వస్తలేవంట. ఇవాళ నేను వస్తున్నా అని చెప్పి ఇవాళ నీళ్ళు ఇచ్చిపెట్టిరట మొదటిసారి 3 రోజుల తర్వాత. గట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన. అందుకే దయచేసి ఆలోచన చేయండి. 36 వార్డులు ఉన్నాయి. మా ఆడపిల్లలు ముఖ్యంగా జాగ్రత్త తగినాలి. ఇక కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పైసలు బాగున్నాయి. రేవంత్ రెడ్డి కథ మీకు తెలుసు. ఫుల్ డబ్బులు సంపాదిస్తున్నాడు 2 ఏళ్ళకెళ్ళి. మనం గట్టిగా అడిగినాం అనుకో రేవంత్ రెడ్డిని, ఏమయ్యా రేవంత్ రెడ్డి, రైతు బంధు అంటివి కదా, 15,000 అంటివి కదా, ఎప్పుడు ఇస్తావు అంటే నీ లాగులో కొండలు ఇచ్చి పెడతా. అరే మహిళలకు 2,500 ఇస్తా అంటివి కదా, ఎప్పుడు ఇస్తావురా బాయ్, మరి 100 రోజుల్లో ఇస్తా అంటివి కదా, ఎప్పుడు ఇస్తావు అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటే. అరే తులం బంగారం ఎప్పుడు ఇస్తావురా అయ్యా అంటే నీ మెడల పేగులు వేసుకుంటా అంటాడు. నీ పేగులు తీసు పేగుల మెడలు వేసుకుంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? ఎవడన్నా గోటి కొట్టేటోడా ముఖ్యమంత్రి? నాకు అందుకే అంటున్నా, ఆయన పేరు కూడా అనుముల రేవంత్ రెడ్డి కాదు, లాగుల కొండల రెడ్డి. లేకపోతే ఇంతమందిని చూసినాం ముఖ్యమంత్రులు. మనము ఎన్టీ రామారావు గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, రాజశేఖర్ రెడ్డి గారిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి గారిని, తర్వాత కేసీఆర్ గారిని చూసినాం. ఏమన్నా ముఖ్యమంత్రి అంటే ఏదైనా పట్టణానికి వస్తే 4 మంచి మాటలు చెప్తారు, మంచి పెద్ద మనిషి తరాలు మాట్లాడతారు. కానీ రేవంత్ రెడ్డి ఎట్లున్నాడు? తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని బూతులు తిట్టాలి, మరి సాయంత్రం లోపల ఒక 1000 కోట్లు దోసుకోవాలి, ఇంట్లో వండుకోవాలి. అంతే తప్ప ఏం చేసినావు ఈ 2 ఏళ్ళు? ఈ మాట అడిగితే ఆయన కోపం వస్తుంది. ఏమన్నంటే కేసులు పెడతా అంటాడు. పెట్టుకో, ఎన్ని కేసులు పెట్టుకుంటావో, భయపడేటోడు ఎవడు లేడు. కానీ ఒకటి మాత్రం పక్కా, నిన్ను వదిలిపెట్టాం. నీ 420 హామీలు అమలయ్యేదాకా, तुम्हारे 420 वादे जो है जब तक अमल नहीं करोगे रेवंत रेड्डी, तब तक नहीं छोड़ेंगे। हमारे बहनों के साथ आपने वादा किया था, कांग्रेस पार्टी ने, आपने कहा कि अगर शादी मुबारक के जरिए केसीआर साहब 1 लाख रुपया दे रहे हैं। नहीं, चौकीदार चोर नहीं है, चौकीदार हमारे बड़े भाई है। उन्होंने बड़े भाई कहते मोड़ी, उन्होंने छोटे भाई कहते ऊपर मोड़ी, यहाँ पे केड़ी। आप सोचो जरा, ऊपर मोड़ी यहाँ पे केड़ी। इस वास्ते मैं बोल रहा हूँ, ये आदमी कांग्रेस का आदमी नहीं है, एक कभी भी जाके बीजेपी में डाइव मारने वाला आदमी है। इस पे भरोसा नको करो आप। मैं बार बार आपको याद दिला रहा हूँ, यहाँ पे जितने बहन और भाई हमारे, राहुल बाबा बोलते कि अदानी फ्रॉड है, रेवंत बाबा बोलते अदानी हमारे फ्रेंड है। आज देखिए आप बहरूपीय हरकत इनकी। इस वास्ते मैं बोल रहा हूँ बहनों, 6 गारंटी बोले, 420 वादा करे हमारे माइनॉरिटी के लिए, उन्होंने माइनॉरिटी डिक्लेरेशन बोल के 4000 करोड़ का बजट बोल के आपको हथेली में जन्नत दिखा के वोट लिए। पर आज आप एक बार सोचिए, गौर करिए, 2 साल में क्या हासिल हुआ आपने को, तांडूर की क्या हालत है 2 साल में, आप गौर करिए। इसलिए 11 तारीख के दिन 36 हमारे वार्ड तांडूर में जो है, कार के निशान पे वोट देके अच्छी तादाद से हर काउंसिलर को जिताइए। अगर केसीआर साहब को वापस लाना है तो कार के निशान पे वोट डाल के हमारे गरीबों के मसीहा केसीआर साहब को वापस लाना है। और फिर एक बार एक खुशहाली, जो भाईचारा, जो अमन केसीआर साहब की हुकूमत में देखने को मिली, हमारे मुसलमान भाइयों को, बहनों को, और हमारे हिंदू और क्रिश्चियन भाई बहनों को फिर एक बार वो मौका एक और बार मिलेगा। ఆఖరికి నేను ఒక్కటే చెప్పి ముగిస్తా. నేను నిన్న నిజామాబాద్ పోయినా అని చెప్పిన కదా, అక్కడ నాకు కలిసిన ఒక పంతులు గారు చెప్పిండు, తాండూరులో చెప్పమన్నాడు, ఇది ఒక్కటి మంచిగా జాగ్రత్తగా వినాలి మీరు. 11 తారీఖు నాడు ఎలక్షన్లల్లో ముఖ్యంగా ఆడపిల్లలు జాగ్రత్తగా వినాలి. 11 తారీఖు నాడు ఎలక్షన్లల్లో కారు గుర్తు దిక్కు కాకుండా ఇంకా ఏ గుర్తు దిక్కు చూసినా కళ్ళు పోతాయట. నాకైతే తెలియదు. తర్వాత మళ్ళీ కళ్ళు
కొడతా. ఇది వరకు కంటి వెలుగు ఉండే, ఇప్పుడు అది కూడా లేదు. ఇది వరకు కంటి వెలుగు స్కీమ్ ఉండే కేసీఆర్ సార్ పెట్టింది, ఇప్పుడు అది కూడా లేదు. కాబట్టి జర పైలం మళ్ళా తర్వాత అన్న నా కళ్ళు పోయినాయి అంటే నాకైతే తెలియదు. నేనైతే చెప్పినా రోహిత్ అడిగిన వీళ్ళ తర్వాత నాకైతే తెలియదు. అందుకే అంటున్నా, ఆలోచించుండ్రి. ఒక్క తప్పు ఓటు శిక్ష 5 ఏళ్ళు. 2 ఏళ్ల కింద తాండూరులో తప్పు జరిగింది, మోసం జరిగింది. కాంగ్రెస్ మోసంతోనే మోసపోయినాం. మళ్ళొక్కసారి మోసపోవద్దు. వాళ్ళు 1000 రూపాయలు ఇస్తారు, 2000 ఇస్తారు, మంచిగా తీసుకోండి, లోపల పెట్టుకోండి పైసలు మంచిగా. 2000 ఇస్తే 5000 అడుగుండ్రి, 5000 ఇస్తే 10000 అడుగుండ్రి. అడుగురి మంచిగా. ఏం అడగాలి తెలుసా? 5000 రూపాయలు ఇచ్చిండనుకో, మీరేమనాలి? అవు బిడ్డ 5000 ఇచ్చినావు, మరి మిగతా 1,00,000 ఎప్పుడు ఇస్తావురా బిడ్డ అని అడగాలి. అగో మిగతా 1,00,000 ఎక్కడ దక్కా, నేనేమైనా బాకీ ఉన్నానా నీకు అంటాడు. అవు బిడ్డ బాకీ ఉన్నావు కదా, 24 నెలలు అయిపోయింది, నెలకు 2500 అన్నావు, మరి 1,05,000 రూపాయలు రావాలి కదా నాకు. 5,000 ఇచ్చినావు, మిగిలిన 1,00,000 ఎవడిస్తాడరా? నువ్వు ఇస్తావా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? మన అయ్యి ఇస్తాడా? ఎవడిస్తాడు? ఎప్పుడు ఇస్తావు అని నిలదీసి అడగండి. మీరు ఆ పైసలు మంచిగా పెట్టుకోండి. కానీ కాంగ్రెస్ వాళ్ళు చాలా హుషారుగా ఏం చేస్తారు ఎరికేనా? పైసలు ఇస్తారు, దేవుని పటం ముంగడ పెడతారు, పెట్టి ప్రమాణం చేయమంటారు. మీరు కూడా ఏం చేయాలి? చేయి జాపమంటే చేయి జాపాలి. మంచిగా చేయి జాపి మంచిగా కళ్ళు మూసుకొని లోపల వాడు బయటికి ప్రమాణం చేయమంటే చేయాలి, లోపల మాత్రం తుప్పాలు అనాలి. అప్పుడు ఏం కాదు. మోసాన్ని మోసంతోనే జయించాలి. కాంగ్రెస్ వాడు 5,000 ఇస్తే 10,000 అడగాలి. ఇంకా మిగిలిన పైసలు ఎప్పుడు ఇస్తావో నిలదీయాలి. వాడు పైసలు ఇచ్చిండు కదా అని చెప్పి ఆగం కావద్దు. వాడు చాలా బాకీ ఉన్నాడు మీకు, అది మర్చిపోవద్దు. 6 గ్యారంటీల పేరు మీద మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు మళ్ళా 3 ఏళ్ల దాకా మోక దొరక